హాయ్ అండి, అందరికీ నమస్కారం. రైతు సోదరులందరికీ నా నమస్కారం. ఆల్రెడీ ఈ రబ్బీ సీజను ఖరీఫ్ సీజను స్టార్ట్ అయింది. కాకపోతే ఈ ఎల్‌నినో ప్రభావంతోని వర్షాలనేది మన ఋతుపవనాలు ఇంకా రాకపోవడం వల్ల ఈ విత్తనాలనేటివి వేసుకోవడం చాలా ఆలస్యం అవుతోంది. అయితే అందువల్ల రైతు సోదరులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి పంటలేసుకోవాలి, అట్లాగే భూమిని ఎలా చదును చేసుకోవాలి, లేకపోతే కట్టల పైన విత్తనాలు వేసుకోవాలా వద్దా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, మనకు ప్రతి 2 సంవత్సరాలకు మనకు ఈ ఎల్‌నినో ప్రభావంతోని వర్షాలనేది చాలా తక్కువ కురుస్తాయి. సాధారణంగా మనము జూన్, జూలై, ఈ ఆగస్టులో చాలా తక్కువ కురుస్తాయి. సెప్టెంబర్‌లో కొంచెం సాధారణ వర్షపాతం నమోదవుతది కాబట్టి, మనకు అప్పటి వరకు ఈ ఈ విత్తనాలు విత్తుకోవడం అనేది చాలా ఆలస్యం అవుతది. అందువల్ల మనము ఆహ్, ఎలాంటి పంటలేసుకుంటే బెటరు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా మనకు ఎవ్రీ ఇయర్ గూడా మనకు జూన్ 15వ తారీఖు నాడు జూన్ 15 తేదీ నుంచి మనకు ఈ ఈ ఖరీఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. మిరుగు అంటాం మనము తెలంగాణలో. ఆంధ్రాలో ఏమంటారో మనకు తెలవదు. అయితే మిరుగొచ్చిందంటే వర్షాలనేది స్టార్ట్ అయిపోతాయి మనకు. కాకపోతే ఈ సంవత్సరం ఏమైందంటే 15 దాటిపోయింది. దాదాపు 20 తేదీ వచ్చినా గానీ వర్షాలనేటివి కురవడం లేదు. ఎండాకాలం ఎట్లయితే ఎండ కొట్టిందో ఇప్పుడు కూడా అట్లనే కొడుతుంది. అందువల్ల రైతు సోదరులందరూ కూడా దాదాపు వాళ్ళ భూములన్నీ కూడా క్లీన్‌గా చేసుకొని పంట వేయడానికి సిద్ధంగా ఉంచారు. కాకపోతే వర్షాలు పడకపోవడం వల్ల ఈ విత్తనాలనేటివి వేసుకుంటలేరు. కొన్ని చోట్ల అడపాదడపా వర్షాలు పడ్డాయి ఈదురుగాలులతోని. ఆ ఈదురుగాలులతో పడ్డటువంటి వర్షాలకు కొంతమంది విత్తుకోవడం జరిగింది. అలాంటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మనకు ఋతుపవనాలనేది ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లోకి రాలేదు. కేరళలో తాకినా గానీ మన తెలుగు రాష్ట్రాల్లోకి కాస్తంత ఆలస్యంగా అవుతున్నాయి. అది వాతావరణ శాఖ కూడా 18, 19, 20 ఈ తారీఖులోపు ఋతుపవనాలు మన తెలంగాణలో వచ్చి 20 తారీఖు తర్వాత తెలంగాణ అంతా, ఆంధ్ర అంతా కూడా వ్యాపిస్తాయని తెలియజేయడం జరిగింది. అయితే మనం అందుకనే రైతు సోదరులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మనము పెట్టుబడి పెడుతున్నాం కాబట్టి మళ్ళీ పెట్టకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎకరానికి మనకు సుమారు 2-3 పత్తి బ్యాగులు పడతాయి. ఒక్కొక్కటి రూ. 1000 ఉన్నా కానీ ఒక 2 బ్యాగులు పెట్టుకున్నా కానీ అది అన్నీ కూడా చెడిపోతే మళ్ళీ ఖరాబ్ అయితే కనుక మళ్ళీ కొనుక్కొచ్చుకొని మళ్ళీ పెట్టడం, ఇలా చాలా నష్టపోతాం. వేల ఎకరాల్లో పెడతాం కాబట్టి రైతు సోదరులు చాలా నష్టపోతారు. కాబట్టి ముందుగానే మనం వర్షాలు వాతావరణ శాఖ ఎట్లా చూస్తే అట్లా దానికి అనుగుణంగానే విత్తుకోవాలి. అట్లాగే ఈ సంవత్సరము మనము ఏదైతే ఈ కట్టల పైన పత్తి పెడతాం కదా, ఆ కట్టల పైన పత్తి పెట్టుకోవద్దు. ఎందుకంటే మనకు నీరు పట్టే భూముల్లో కూడా ఈసారి మనం జనరల్‌గా మామూలుగా గీతలు కొట్టుకొని పెట్టుకుంటే బాగుంటది. ఎందుకంటే వర్షాలనేది చాలా తక్కువగా ఉన్నాయి. ఎల్‌నినో ప్రభావంతోని వాతావరణ శాఖ ముందుగానే సూచించడం జరిగింది. అందువల్ల కట్టల పైన పెడితే ఏమైద్దంటే వర్షము మనకు వారంకోసారో ఓ 10 రోజులకోసారో పడితే ఏమైద్దంటే ఆ కట్టలన్నీ కూడా ఎండిపోవడం వల్ల మనకు అవి కట్టలు తొందరగా ఎండిపోతాయన్నమాట. అవి హైట్ మీద ఉంటాయి కాబట్టి మనకు పెరిగినటువంటి మొక్క అనేది నీరు కింది భాగంలో ఉంటది. ఆ కట్ట పైన మొక్క ఉండడం ద్వారా తొందరగా ఎండిపోయే అవకాశం ఉంటది. అందుకనే కట్టల పైన పత్తి గానీ ఇతర పంటలు ఏవి కూడా పెట్టొద్దు. డైరెక్ట్‌గా మనము చేనులో గీతలు కొట్టుకొని పెట్టుకుంటే బాగుంటది. సో, అట్లాగే రైతు సోదరులు ఈ పత్తి పంట ముఖ్యంగా మనకు
సెప్టెంబర్ అక్టోబరు ప్రాంతంలో మనకు ఈ గులాబీ పురుగు అనేది వ్యాపిస్తుంది కాబట్టి వాటర్ ఉన్నటువంటి రైతులు ఏం చేయాలంటే ముందుగానే పెట్టుకొని వాటర్ ఇచ్చేసుకోండి. తర్వాత మనకు ఋతుపవనాలు వచ్చిన తర్వాత వర్షాలు పడతాయి కాబట్టి అట్లా కొంచెము లాస్ కాకుండా ఉంటారు. ఎందుకంటే లేటుగా పెడితే గులాబీ పురుగు వచ్చేటటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే కంది పంటకు టైం ఉంది మనకు. కంది పంట ఇంకా ఈ జూలైలో కూడా పెట్టుకోవచ్చు. రైతు సోదరులు ఇది గమనించగలరు. అట్లాగే మనము భూమి విషయంలో మనకు వాటర్ సౌకర్యం కనుక ఉంటే కనుక తొందరగా పంట పెట్టుకొని వాటర్ ఇచ్చుకుంటే బెటరు. ఎందుకంటే మనకు వర్షాలు పడేదాకా ఆ మొలక అనేది మొలుస్తుంది. మళ్ళీ మొలక మొలిసిన తర్వాత వర్షం పడితే అది కొంచెం బెనిఫిట్, దానికి ఉపయోగపడుతుంది అన్నమాట నీరు అనేది. సో ఈ జాగ్రత్తలు పాటించాలి రైతు సోదరులందరూ కూడా. తొందరపాటు పడకండి. ఇంకా చాలా టైం ఉంది మనకు. వర్షాలు ఇప్పుడే పడతలేవు కాబట్టి ముందుగానే ఈ విత్తనాలు నాటుకొని లాస్ అయ్యే బదులు ఒక 2-3 వర్షాలు పడ్డాకెళ్ళే పెట్టుకున్నా కానీ బాగుంటుంది. సో ఇది రైతు సోదరులందరూ కూడా గమనిస్తారని నేను చెప్పడం జరుగుతుంది. మనం జనరల్గా నాటుకోళ్ళకు సంబంధించినటువంటి విషయాలు చెప్తూ ఉంటాం మన యూట్యూబ్ ఛానల్లో. ఇది కూడా మనకు వ్యవసాయానికి సంబంధించింది. నాటుకోళ్ళు కానీ, మేకలు కానీ, డైరీ ఫార్మ్స్ కానీ కూడా ఇవన్నీ కూడా ఒక తాటి కిందకి వస్తాయి కాబట్టి అందుకనే ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మనకు ఈ వీడియో లైక్ చేయండి. అట్లాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.